ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నాను, దేవుని దయ వల్ల. ఇది చికెన్ రోస్ట్ లాగా చేస్తున్నాను అనమాట. నాకు ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి వైట్ రైస్, పోతే ఇంకా కోయిటి వాళ్ళకి మటను, ఉల్లగడ్డ వచ్చేసి బెండకాయ వేసి కూర చేస్తున్నాను. ఇకపోతే వేడి వేడి అన్నము వాళ్ళకే, దానికి సలాతా చేస్తున్నాను. ఇది వచ్చేసి సలాతా. అందరితో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనుషులకి డబ్బులకు ఉండే విలువ బంధాలకి, బంధుత్వాలకి, అయిన వాళ్ళకి కాని వాళ్ళకి అసలు ఏ తేడా లేకుండా అయిపోతుంది. డబ్బు ఉంటే చాలు, డబ్బు చూసుకుంటున్నారు జనాలు. మనుషుల విలువ తెలుసుకోవట్లేదు. మన తన అనేది తెలియకుండా పోతుంది మనుషులకి. అరే, ఇప్పుడు పరాయి వాళ్ళు అయిన వాళ్ళు అయినా తేడా ఏంటో తెలుసా? మన అనే వాళ్ళకి తేడా. మన అనే వాళ్ళకి కొంచెం అభిమానం ఉండొచ్చు, కానీ డబ్బు ఉంటేనే అదైనా మన మీద ఎంతైనా అభిమానం ఉంటుంది. డబ్బు లేకపోతే విలువ ఉండదు. ఎప్పుడైనా డబ్బు అనేది ముఖ్యం జనాలకి. ఇప్పుడు కనీసం అడుక్కునేవాడైనా సరే నీట్గా బట్టలు వేసుకొని శుభ్రంగా స్నానం చేసి బాగా రెడీ అయితే వాళ్ళని చూస్తారు. లేదంటే పాత బట్టలు వేసుకొని అడుక్కున్నా కూడా వాళ్ళు అసహించుకుంటారు, దగ్గర కూడా రానివ్వరు. అలాంటి పరిస్థితి ఇప్పుడుండే జనరేషన్లో. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నా అనే వాళ్ళే నాకు ద్రోహం చేస్తున్నారు. నా అనే వాళ్ళే నాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. నా సొంత వాళ్ళే నా వెనక గోతులు తీస్తున్నారు. అదే నాకు చాలా బాధాకరంగా ఉంది. మనతో ఏమో మంచిగానే ఉంటారు, కానీ మన మాటలు తీసుకెళ్ళి ఇంకో దగ్గర చెప్తారు, ఒకటికి నాలుగు చేసి చెప్తారు. అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎవరిని నమ్మలేము. మా నాన్న నమ్మలేము, తన నమ్మలేము, పరాయి వాళ్ళని నమ్మలేము. ఎందుకంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు పెద్దలు. కానీ ఇప్పుడు మన కష్టాలు కానీ, మన బాధలు కానీ ఏదైనా సరే మన కడుపులో దాచుకోవడమే ఎంతో వరకు మేలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ మన మనసులో భారం దిగుతుంది అని ఏమన్నా చెప్పుకోగలుగుతామేమో, కానీ చెప్పుకున్నామంటే లోపం అయిపోతాము. మనుషులకు వాల్యూ ఉండదు, విలువ ఉండదు. అంటే తక్కువ చేసి చూస్తారు. అది డబ్బుకుండే విలువ. 10 రూపాయలు ఉంది, ఇల్లు వాకిలు కొనుక్కున్నారు, భూమి బుట్ట కొన్నారు, బాగున్నారు, డబ్బు మంచి బంగారం ఉంది అంటే వాళ్ళకి పరాయోళ్ళు కానీ వాళ్ళు మా వాళ్ళు, మా మనిషి అంటారు. ఏమీ లేకపోతే తెలిసిన వాళ్ళే అని అంటారు. అది పరిస్థితి డబ్బుకుండే విలువ. ఏమి జనాలు ఏమి పరిస్థితిలో అర్థం కావట్లేదు నాకైతే. ఏం చేద్దాం ఫ్రెండ్స్? అందుకే ఎవరి కష్టాలు కూడా, ఎవరి బాధలు కూడా ఎవరితోని చెప్పుకోకండి. ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఎవరు ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరికి షేర్ చేసుకోవద్దు. మీ బాధ ఏదో ఉంటే ఆ దేవునికి చెప్పుకోండి, దేవునికి మొరపెట్టుకోండి. మీకు మనశ్శాంతి దొరుకుతుంది, మీ కష్టానికి ఒక ఫలితం దక్కుతుంది. సరేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.